రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి మోసపోయి ఎన్నికల్లో ఓట్లు వేసడి ప్రజానీకం అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. మీరందరూ ఒకటే తెలుసుకోవాలి, ఏదైతే రాష్ట్రంలో నమ్మి ఓటేసి మోసపోయినటువంటి ప్రతి ఒక్కరు మోసపోయాము. ఏదో చేస్తాడో ఏమో అనుకున్నాం, సర్వనాశనం అయిపోయింది. ఈరోజు అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. రాజధాని పేరు చెప్పుకునే దుస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ఏదైతే చంద్రబాబులో మంచి పరిపాలన అందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని అకర్నిశలు కృషి చేసేటువంటి మహానుభావుని మర్చిపోయి ఈరోజు దుష్ట శక్తులకు దుర్మార్గ ప్రభుత్వానికి ఓటు వేసి నాశనం అయిపోయినాం. అందుకని ఇప్పటికైనా 2024 ఎన్నికలు వస్తున్నాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో మనము ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నీతి నిజాయితీ గల వ్యక్తి పరిపాలన బాగుండాలి, మంచి పరిపాలన ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రానికి వేరే వ్యక్తి ఎవరితో కాదు. మళ్ళా అభివృద్ధి జరగాల, రాష్ట్రం అభివృద్ధి చెందాల, పరిశ్రమ రావాలి, మన భవిష్యత్తు బాగుంటే చంద్రబాబు నాయుడు రావాలి. అటువంటి మంచి పనులు చేసి చంద్రబాబు నాయుడు ఏదైతే వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులు ఏదైతే చూపినందుకు చంద్రబాబు నాయుడిని ఆయన అవసరంగా అసలు ఏది కేసు లేదు, ఏమీ లేదు, 52 రోజులు జైల్లో పెట్టిన సంఘటన అందరికీ చూశారు. కానీ చంద్రబాబు నాయుడు మీద కేసు పెడితే రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఆయన సపోర్ట్ ఇచ్చినాయి. ఇవన్నీ తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నికలు ఓడిపోతామని చెప్పేసి దొంగ ఓట్లు తెచ్చారు. ఆ దొంగ ఓట్లలో కూడా అట్రప్లాప్ అయిపోయాడు. అందుకని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న వైకాపాకి సంబంధించిన పార్టీ నాయకుల్లో కూడా ఇవాళ వాళ్ళలో ఆందోళన చెలరేగింది. ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపా నుంచి టికెట్ తీసుకుంటే అట్ర ఫ్లాప్ అవుతాం, మేము ఓడిపోతాం, సర్వనాశనం అయిపోతారని చెప్పేసి ఇలా టికెట్ జగన్మోహన్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి కూడా భయపడుతున్నారంటే ఇది ఆ పార్టీ పని అయిపోయింది. ఆ పార్టీ ఇంకా అడ్రస్ గలంత అవుతుంది, ఆ పార్టీ తలుపు మూసుకోవాల్సిందే. అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు, మా యొక్క లీడర్, ఈరోజు ఈయన చంద్రబాబు నాయుడు తలుపులు తెరిచి ప్రతి ఒక్కరు రావచ్చు, వైకాపా వాళ్ళు అంటే నీ పార్టీ ఆఫీసు మూసుకోవాల్సిందే, నీ తలుపులు బంద్ చేయాల్సిందే. తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిస్తే మాత్రం మీ పార్టీలో ఒక్కడు మిగలరు. ఇవాళ మీరేదో కొత్త కుట్ర పన్నారు, చాతగాని వాళ్లకు పని చేయనవాడు ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఈ ఎన్నికల్లో మీ చేత కాదని చెప్పేసి ఎమ్మెల్యేలు కొంతమంది తప్పు పట్టించి ఏదో నెపం పెట్టి వాళ్ళు తీసేసేటట్టు ప్రజలు చూసాం. ఇవన్నీ కాదయా, వాళ్ళే చెప్తున్నారు ఇలా మేము టికెట్ ఇస్తుంటే ఓడిపోతాం జగన్మోహన్ రెడ్డి అనేసి వాళ్ళే రూఢికి వచ్చి రాజీనామాలు చేసే పరిస్థితి కానొస్తుందంటే ఎంత దిగజారిపోయిందో ఒకసారి అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు టికెట్ సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపిస్తే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతున్నాడు, పెద్ద మెజార్టీ గెలుస్తాడు. ఈ రాష్ట్రంలో ప్రజలంతా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇలా మీ ఎమ్మెల్యేలు కూడా అతి తొందరలోనే మొత్తం రాజీనామా చేసి మీ పార్టీ గుండు సున్నకొట్టే పరిస్థితి కానొస్తూ ఉంది. ప్రజలు మీ పార్టీ మీద నమ్మకం కోల్పోయారు, ప్రజలు నమ్మడం లేదు మీ పార్టీని. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి, 52 రోజులు జైల్లో పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి వ్యక్తిని దుర్మార్గంగా అరెస్ట్ చేసి ఆధారం లేకుండా చేసిన ఈ దుర్మార్గము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి సపోర్ట్ ఉండాలని చెప్పేసి ప్రజలు నిర్ణయానికి వచ్చేసారు. నిన్న చూస్తే నేను విజయవాడ పోయాను, మంగళగిరి పార్టీ ఆఫీసులో విపరీతమైన జనం చూస్తే నా చరిత్రలో 42 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చంద్రబాబు చూడనీకి పార్టీలో చేస్తామని చెప్పేసి క్యూ కట్టారంటే నా చరిత్ర ఇంతవరకు చూడలేదు. ఇంకా ఈ పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి తలుపులు అయ్యా మూసుకోవాల్సిందే, చంద్రబాబు తలుపులు తెరిస్తే మీ పార్టీ కథం, మీ పార్టీ హుట్. అందుకని ప్రజలను ఆలోచించి చంద్రబాబు నాయుడు యొక్క శక్తి ఏమిటో ఆ జగన్మోహన్ చూపించాలి. జనాన్ని చూసి బిత్తరపోతున్నారు, చంద్రబాబు దగ్గరికి వచ్చి ఆయన సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వచ్చినట్టు ప్రజలను చూసి ఇలా వైకాపా వాళ్ళు బ్యాడ్ పడుతున్నారు ఒక్కొక్కరికి. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకో, అరాచక పాలన, కచ్చ సాధింపులు, దొంగ పనులు చేసి అనవసర తప్పు చేయకుండా తప్పులు చూపించి అరెస్ట్ చేసి ఎన్ని రోజులు ఇవాళ అరాచకం చేస్తావు ప్రజలందరూ గమనించారు. నేను ఈ పని అయిపోయింది,
మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి నాయకుడు వస్తున్నాడు. ప్రజలు కోరుకుండేది చంద్రబాబు నాయుడే.